మంత్రాలతో సృష్టించబడిన ఒక భయంకర శక్తి, దేవతలకే భయాన్ని కలిగించే రాక్షసి. అది రాజులను వణికించింది, ఋషులను తరిమింది, కాని భక్తిని మాత్రం ఓడించలేకపోయింది. ఆ శక్తే కృత్య. పురాణాలలో తరచుగా వినిపించే ఒక భయంకరమైన పేరు కృత్య లేదా కృత్య. ఇది దేవత కాదు, అసురి కాదు, అథర్వవేద మంత్రాల ద్వారా సృష్టించబడే దుష్టశక్తి. కృత్య సాధారణంగా స్త్రీ రూపంలో, భయంకరమైన కళ్లతో, అగ్ని శ్వాసతో శత్రువులను చంపడానికి లేదా హాని చెయ్యడానికి ఉపయోగించే తాంత్రిక శక్తిగా వర్ణించబడింది. కాని పురాణాలు ఒక విషయం స్పష్టంగా చెబుతాయి: కృత్య ఎంత భయంకరమైనదైనా భక్తి ముందు నిలబడలేకపోతుంది. ఇప్పుడు మనం 3 ప్రధాన కథల ద్వారా ఈ సత్యాన్ని తెలుసుకుందాం. రాజా అంబరీషుడి కథ. రాజు అంబరీషుడు విష్ణుభక్తుడిగా లోకమంతా ప్రసిద్ధి చెందాడు. అతను ఏకాదశి వ్రతాన్ని అత్యంత నిష్ఠతో, ధర్మాన్ని ఎక్కడా దాటకుండా పాటించేవాడు. ఒకసారి మహర్షి దుర్వాసుడు అతిథిగా అతని రాజప్రాసాదానికి వచ్చాడు. అతిథి సత్కారమే పరమధర్మమని భావించిన అంబరీషుడు వ్రతకాలం ముగిసినా దుర్వాసుడు తిరిగి వచ్చే వరకు ఎదురుచూశాడు. కాని వ్రత సమయం పూర్తిగా ముగిసిపోతుండటంతో ధర్మాన్ని కాపాడేందుకు అతను నీరు మాత్రమే తాగాడు. ఇది చూసిన దుర్వాసుడు కోపంతో మండిపోయి అథర్వవేద మంత్రాలతో భయంకరమైన కృత్యను సృష్టించి అంబరీషుని వైపు పంపాడు. అగ్నికళ్లతో, ఉగ్ర రూపంతో కృత్య దూసుకొస్తున్నా అంబరీషుడు ఆయుధం ఎత్తలేదు, భయపడలేదు. ప్రశాంతంగా విష్ణువుని ధ్యానం చేశాడు. ఆ క్షణంలోనే సుదర్శన చక్రం ప్రత్యక్షమై ముందుగా కృత్యను ధ్వంసం చేసి తరువాత దుర్వాసుణ్ణి వెంటాడింది. చివరికి దుర్వాసుడు విష్ణుమూర్తి పాదాల వద్ద శరణాగతి పొందక తప్పలేదు. పౌండ్రకుడి అహంకారం. పౌండ్రకుడు అనే రాజు తనను తాను వాసుదేవుడనే ప్రకటించుకొని భగవంతునితో సమానమని భావించిన అహంకారానికి పరాకాష్ఠగా నిలిచాడు. అతని అహంకారాన్ని బలపరచడానికి అతని మంత్రి సుదక్షణుడు శివుని ఘోర తపస్సు చేసి కృత్యశక్తిని పొందాడు. ఆ కృత్యను కృష్ణుణ్ణి చంపడానికి ద్వారకవైపు పంపించారు. భయంకర రూపంతో కృత్య దూసుకొచ్చినా కృష్ణుడు యుద్ధానికి దిగలేదు. ఆయనకు ఆయుధాలు అవసరం కూడా రాలేదు. సుదర్శన చక్రం ఒక్కటే చాలు. ఆ చక్రం క్షణాల్లోనే కృత్యను కత్తిరించి నాశనం చేసి ఆ వెంటనే పౌండ్రకుడి అహంకారాన్ని శాశ్వతంగా అంతం చేసింది. ఈ కథ ఒకే సత్యాన్ని చెబుతోంది: అహంకారానికి కృత్య వంటి శక్తి తోడైనా భగవంతుని ముందు అది నిలవలేదు. దుర్యోధనుడు, కృత్య భయంకర రూపం. మహాభారత వనపర్వంలో దుర్యోధనుడు అడవిలో తపస్సు చేస్తున్నాడు. అప్పుడు అసురులు బలి, బాణ, పౌలోమా కలిసి భయంకరమైన కృత్యలను సృష్టించి దుర్యోధనుణ్ణి పాతాళానికి తీసుకెళ్లాలని ప్రయత్నించారు. ఆ కృత్యలు ఉగ్ర రూపాలతో అతని చుట్టూ తిరుగుతూ భయాన్ని పుట్టించాయి. దుర్యోధనుడు తీవ్రంగా వణికిపోయాడు. అయితే ఆ క్షణంలో గాంధారి భక్తి ప్రభావం మరియు విష్ణుకృప కలిసి పనిచేసి ఆ కృత్యలను అణిచివేశాయి. ఈ కథ చెబుతున్న సందేశం స్పష్టం: కృత్యశక్తి భయాన్ని పుట్టించగలదు, కానీ భక్తిని మాత్రం దేన్నైనా జయించగలదు. పురాణాలు మరియు అథర్వవేద సాంప్రదాయాల్లో కృత్య లేదా కృత్య అనేది దేవతగా లేదా అసురిగా కాదు, మంత్రాలు, తాంత్రిక విధానాల ద్వారా సృష్టించబడే ఒక భయంకర శక్తిగా వర్ణించబడింది. ఇది సాధారణంగా మానవ కోపం, ద్వేషం, అహంకారం లాంటి నెగటివ్ భావాల నుంచి పుట్టిన శక్తిగా భావించబడి శత్రువులకు హాని చెయ్యడం లేదా శిక్ష విధించడం అనే ఒకే ఉద్దేశ్యంతోనే పనిచేస్తుంది. కృత్యకు సొంత ధర్మం, కరుణ లేదా విచక్షణ ఉండదు. అందుకే ఇది నియంత్రణ తప్పితే సృష్టించిన వారినే హాని చేసే ప్రమాదం కూడా కలిగి ఉంటుంది. పురాణ దృష్టిలో కృత్య భయాన్ని పుట్టించే శక్తి మాత్రమే, కానీ అది పరమ సత్యం కాదు, పరమాధికారమూ కాదు. ధర్మం, శరణాగతి, దైవ స్మరణ ఉన్న చోట ఈ శక్తి నిలవదని పురాణ సిద్ధాంతం స్పష్టంగా చెబుతోంది. అందువల్ల కృత్య కథలు మనకు భయం చూపడానికి కాదు, మంత్రతంత్రాల తాత్కాలికతను, భక్తి ధర్మాల శాశ్వతతను గుర్తు చేయడానికి చెప్పబడ్డాయని అర్థం చేసుకోవాలి. ఇలాంటి పురాణ రహస్యాల కోసం
మన ఛానల్ని ఫాలో అవ్వండి.